ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో సతమతమవుతున్న ప్రజలకు ఇప్పుడు తాగునీటి బాటిల్స్ ధరలు కూడా షాక్ ఇవ్వనున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో దాదాపు 46,000 కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న ఈ రంగంలో ధరల పెరుగుదల అనివార్యమని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో అత్యంత కీలకమైన ముడి పదార్థం పాలిమర్. ఇది ముడి చమురు నుంచి తయారవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో పాలిమర్ ధర కిలోకు ఏకంగా 170 రూపాయలకు చేరింది. అంటే సుమారు 50% పెరిగింది. కేవలం బాటిల్ మాత్రమే కాదు, వాటి మూతల ధరలు రెట్టింపయ్యాయి. ప్యాకింగ్ బాక్సులు, టేబుల్స్, టేపుల ధరలు కూడా భారీగా పెరగడంతో నీటి బాటిళ్ల తయారీ వ్యయం తడిసి మోపిడవుతోంది. ప్రస్తుతానికి పెద్ద కంపెనీలు ఈ అదనపు భారాన్ని భరిస్తున్నప్పటికీ చిన్న స్థాయి సంస్థలు ఇప్పటికే తమ రీసెల్లర్ల కోసం బాటిల్కు ₹1 చొప్పున ధర పెంచేశాయి. రాబోయే 4-5 రోజుల్లో రీటైల్ మార్కెట్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. సాధారణంగా లీటర్ వాటర్ బాటిల్ ₹20కు దొరుకుతుండగా త్వరలో ఇది మరో 10% వరకు పెరిగే అవకాశముందని ఆల్ ఇండియా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వెల్లడించింది. దేశంలోని 140 కోట్ల మంది జనాభాలో స్వచ్ఛమైన నీరు ఇప్పుడు ఒక విలాసంగా మారుతోంది. దేశంలో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్న పరిశోధనల నేపథ్యంలో ప్రజలు బాటిల్ వాటర్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బిస్లరీ, కిన్లే, ఆక్వాఫినా వంటి దిగ్గజ సంస్థలతో పాటు సుమారు 2,000కు పైగా చిన్న సంస్థలు ఈ విపణిలో ఉన్నాయి. ఎండలు ముదురుతున్న వేళ బాటిల్ వాటర్ ధర పెరగడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం సాధారణ నీటి బాటిల్లే కాదు, ధనవంతులు వాడే ప్రీమియం మినరల్ వాటర్ రంగం కూడా సంక్షోభంలో పడింది. వేసవికాలానికి ముందే పానీయాల పరిశ్రమకు ఇది గడ్డు పరిస్థితని విశ్లేషకులు అంటున్నారు. చమురు ధరలు తగ్గకపోతే మండు వేసవిలో నీటి కోసం సామాన్యులు మరిన్ని నిధులు ఖర్చు చేయక తప్పదు.